వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్. సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ టీవీ సమయ్య గౌడ్ రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత కాట్రేవుల ఐలేలకు చిట్యాల ప్రెస్ క్లబ్లో గురువారం యునైటెడ్ ఫర్ ఆర్టీఐ జిల్లా శాఖ ఘనంగా సత్కరించి పురస్కారాలను అందజేసింది. న్యూస్ 10 చీఫ్ బ్యూరోగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ రచయిత టీవీ సమయ్య గౌడ్కు యునైటెడ్ ఫర్ ఆర్టీఐ ఈ సందర్భంగా ఉత్తమ పాత్రికేయ జీవిత సాఫల్య అవార్డును అందించి సత్కరించింది. ఏషియన్ ఇంటర్నేషనల్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ న్యూఢిల్లీ హైదరాబాద్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ గత డిసెంబర్ 28న ఆయనకు అరుదైన గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు జీవిత సాఫల్య అవార్డును ఆర్టీఐ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి వెంకటేష్ గౌడ్ అందించారు. చిట్యాల ప్రజాపక్షం సీనియర్ జర్నలిస్ట్ కాట్రేవుల ఐలేయకు ఆ సంస్థ గత అక్టోబర్ 22న రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా పురస్కరించుకొని అవార్డు గ్రహీతలిద్దరిని చిట్యాల ప్రెస్ క్లబ్ వేరువేరుగా ఘనంగా శాలువాలతో సత్కరించింది. సీనియర్ జర్నలిస్ట్ రాలబండి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా వేదికను అలంకరించిన విఐజేయు జిల్లా అధ్యక్షులు ఖ్యాత సతీష్, ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యామలతో పాటు చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ఎండి రఫీక్ తదితరులు ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల ప్రాంతానికి చెందిన దాసారపు నరేష్ కళా బృందం ఆలపించిన గీతాలు అందరినీ అలరించాయి. మంచి చెడులను బహిర్గతం చేస్తూ ప్రపంచానికి తెలియజేసే ఒకే ఒక ఆయుధం పత్రిక. ఈ యొక్క నిస్వార్థంగా పనిచేసేటువంటి పాత్రికేయ మిత్రులను ఈరోజు జీతం లేకున్నా కనీసం ఈ యొక్క పురస్కారాల ద్వారా అవార్డుల ద్వారా సత్కరించడం, వాళ్ళకి ఇవ్వడం ఇది ఒక గొప్ప సంతోషకరమైన విషయంగా మేము తెలియజేస్తూ, ఇలాంటి మాకు గత 20 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాం. 100 రూపాయలు లేకున్నా మేము పేద ప్రజల పక్షాన కొట్లాడేటప్పుడు పాత్రికేయులు మా ముందుండి మా యొక్క పేద ప్రజల యొక్క సమస్యలు వినిపించేటప్పుడు మా నుండి ఎలాంటి ఆశించకుండా వార్తలను రాస్తూ నిస్వార్థంగా పనిచేసి మాలాంటి చిన్న స్థాయి నాయకులను కూడా ఈరోజు ఒక ఉన్నత హోదాలో నిలబెట్టేటువంటి గొప్ప వ్యక్తిత్వం, నిస్వార్థ సేవ అది ఒక విలేకరులకి ఉందని ఈ యొక్క అవార్డు తీసుకున్నటువంటి ఇద్దరు మిత్రులకు ఐలన్లకు సమ్మన్నకు మరొకసారి ఈ ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశంలో మామూలు భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా మేము రుణపడి ఉంటామని థ్యాంక్ యూ, కృతజ్ఞత, ధన్యవాదాలు. ఉత్తమ అవార్డు రైతుగా ఎంపిక చేసినందుకు గాను ఈరోజు స్థానిక ప్రెస్ క్లబ్లో పెద్దలు మన ఆర్టీఐ మిత్రుడు వెంకన్న, మిత్రుడు మా జిల్లా ఐజేయు నాయకులు అధ్యక్షులు సతీష్ అన్న, కార్యదర్శి శ్యామన్న, రాలబండి సీనన్న, మన వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రఫీ అన్న, పెద్దలు వీరందరి సమక్షంలో నాకు ఈ సత్కారం చేయడం చాలా సంతోషంగా ఉంది. సంబంధం అన్నట్టుగా బాధ్యత కళ్ళ వృత్తిపై పెరిగింది. నేను నాకు ఈ వయసులో ఇంత చిన్న వయసులో వీళ్ళ పెద్దలతో సత్కారం తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. వీళ్ళ ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఇలాగనే కొనసాగాలని నేను కోరుకుంటూ కృతజ్ఞత తెలుపుకుంటాను. నిస్వార్థంగా ఎలాంటి జీతభత్యాలు లేకుండా సమాజం హితం కోసము పోరాటం చేస్తూ అనేక రకాలుగా 35 సంవత్సరాల నుండి అనేక పత్రికలలో పనిచేస్తూ తన జీవితాన్ని మొత్తం కళం కోసమే కేటాయించిన తాళపల్లి సమయ్య గౌడ్ గారికి స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టరేట్ ఇవ్వడం చాలా గర్వకారణం. మన గణపురం మండలానికి చెందిన సమయ్య గౌడ్ 35 సంవత్సరాలుగా జర్నలిస్టం వృత్తిలో కొనసాగుతూ అనేక కథనాలు సమాజ హితం కోసం రాయడం జరిగింది. అంతేకాకుండా రచయితగా అనేక రచయితలు అతను రాయడం జరిగింది. దీన్ని గుర్తించి వారికి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. మరి అతనితో పాటు మన చిట్యాల మండలానికి చెందిన ఐలయ్య గారు, గోపాలపురం గ్రామానికి సంబంధించిన ఐలయ్య గారు జర్నలిస్టుల వృత్తిలో కొనసాగుతూ ఈ మండల అభివృద్ధికి సమాజం మేల్కొనడానికి అనేక
కథనాలు రాస్తూ అతనికి కూడా రాష్ట్ర అవార్డు అనేది వారి యాజమాన్యం ప్రజాపక్షం యాజమాన్యం రాష్ట్ర అవార్డును ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయంగా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి అవార్డు ఇచ్చినప్పుడు మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించిన జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గారు దీన్ని గుర్తించి ఈరోజు చిట్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వీరికి సన్మానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా సమాజంలో జర్నలిస్ట్ వృత్తి అనేది ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకోవచ్చు. కానీ కొన్ని ప్రభుత్వాలు దీన్ని కనుమరుగయ్యే విధంగా జర్నలిస్ట్ దాన్ని పట్టించుకోవడం లేదు. కానీ ఇలాంటి సమాజంలో మనం చేసిన వార్తలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ గుర్తించి మిత్రులు మళ్ళీ మన జర్నలిస్ట్ వృత్తిని గౌరవిస్తూ వారు మనకు జర్నలిస్ట్ అవార్డు గ్రహీత జర్నలిస్టులకు ఏ సంఘం నుండి